ధైర్యం ఉంటే రండిరా బయటికి. మాకు 100 తగాదాలు ఉండొచ్చు. ఒంటరిగా దొరికారని మీ మనుషుల చేత మా తమ్ముళ్ళు కొట్టిస్తావా? ఇప్పుడే వాళ్ళని చెత్త రేగొట్టొచ్చాను. ఇంకోసారి మా వాళ్ళ మీద చెయ్యి పడితే నీ కొడుకుల తలలు తీస్తాను. మీలాగా మాకు రౌడీలు అవసరం లేదు. జాగ్రత్త. ఏమన్నావు? నీ తమ్ముడి ఒంటి మీద చెయ్యి పడితే నా కొడుకుల తలలు తీసేస్తావా? వాడి ఒంటి మీద పడేది చెయ్యి కాదురా, పూల మాల. మీ నాన్నని ఎదిరించి మీ తమ్ముడు ఎందుకు బయటకు వచ్చాడో తెలుసా? నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాడి చేత నా మనవరాలి మెళ్ళో తాళి కట్టిస్తాను. పరశురామయ్య తన కొడుకులకు పెళ్లి చేయలేకపోతే ఈ బసవ పున్నమ చేస్తుందని చెప్పరా మీ నాన్నకి? చేతనైతే ఈ పెళ్లి ఆపమని చెప్పరా? అమ్మా, నీకేమైనా మర్చిపోయిందా? వాడికిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? ఆ విధవకు మన జానకం ఇస్తానంటావా? అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటే ఇక మేమెందుకు? ఒరేయ్, నీకు బుర్రలేవురా? అసలు ఈ పెళ్లి జరిగితేగా మన పెళ్లి మనం నిశ్చయించిన వాడితోనే జరుగుతుంది. మరి వాడితో అలా చెప్పావు? అదేరా ఈ బసవ పున్నమ్మంటే. లేకపోతే నా ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు వీడు వెళ్ళి వాడితో చెప్తాడు. వాడిని ప్రాణాలతో తెమ్మంటారా, తల నరికి తెమ్మంటారా? చెప్పండి నాన్నగారు, మీరేం చెప్తే అది చేస్తాను. నేను రాను. నోరు మూసుకుని ఎక్కుతావా లేదా? నువ్వే కాదు, నాన్నగారు వచ్చి పిలిచినా నేను రాను. ఆ బసవ పున్నమ్మ మనవరాలి మెళ్ళలో తాళి కడతానంటావరా? చంపేస్తాను. ఎక్కించా వీడి. అదిగో నాన్నగారు. నా మాట కృష్ణ. అన్నయ్య, నా మాట విను. కృష్ణమాన్, ప్లీజ్ ప్రాణాలతో ఎవరు నీకు అన్నయ్య? మన వంశంలో నువ్వు చెడబుట్టావురా, నిన్ను చంపేస్తాను. కావండి, కుక్కల కంటే హీనంగా కొట్టుతామండి. వంశం గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, నడుచుకోవాలి. పబ్లిక్ రోడ్లో మీ అన్నదమ్ములు కొట్టు తెచ్చి మీ నాన్న పరువుకి నిప్పు పెడుతున్నారు. చేయాల్సిందేమిటో తెలుసా? ఆ పరశురామ ఇంటికి వెళ్ళండి. మా పిల్ల పెళ్లి మీ చేతుల మీదుగా దగ్గరుండి జరిపించాలని అతని సహాయం కోరండి. జానకి పెళ్లి చెడగొట్టిన ఆ పరశురామయ్య అదే జానకి పెళ్లికి కుక్కలా కాపలా కాయాలి. మేం పిలిస్తే వస్తాడా? తప్పకుండా వస్తాడు.
బద్ధశత్రువైనా గుమ్మంలోకి వెళ్ళి సహాయం అడిగితే చేస్తాడు. పైగా నాకు ఎదురు రావడం అంటే అతను వెనక ముందు చూడడు. ఆగండి అక్కడ. ఎవరిని అడిగిరా లోపలికి వస్తున్నారు? ఆ? మేము తగదా కోసం రాలేదు. లేకపోతే సంబంధం మాట్లాడడానికి వస్తున్నారా? వెళ్ళండి రా బయటికి. సహాయం కోరి వచ్చిన వాళ్ళని పరశురామయ్య గారు తిప్పి పంపరన్న నమ్మకంతో వచ్చాం. సహాయం బలరాముడు వాళ్ళని ఇలా పంపించు. మా అమ్మాయి పెళ్లి లాయర్ ప్రసాదరావు వారి కొడుకుతో నిశ్చయమైంది. కానీ మీ అబ్బాయి కృష్ణమోహన్ మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అమ్మనొచ్చి అడిగాడు. మీ ఓటమిని చేయంగా పెట్టుకున్న మా అమ్మ అందుకు అంగీకరించింది. మేము నిర్ణయించిన సంబంధాన్ని వద్దని మీ వాడికే ఇచ్చి పెళ్లి చేయాలంటోంది. ఒకసారి చెడిపోయిన పెళ్లి మళ్ళీ గొడవల్లో పట్టడం మాకు ఇష్టం లేదు. మేము అనుకున్న సంబంధానికే మా అమ్మాయి పెళ్లి జరిపించాలనుకున్నాం. దానికి మా అమ్మ మీ అబ్బాయి అడ్డు రాకుండా మీరే సహాయపడాలి. మీకేం భయం లేదు, మీరు నిర్ణయించిన పెళ్లి జరుగుతుంది. దాన్ని ఆపడానికి ఎవరొడ్డొచ్చినా వాడి అంతం చూస్తాను. బలరాముడు, ఆ బసవ పున్నమ్మ ముందు నేను ఓడిపోవడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరిపించి పరశురామయ్య అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను.